రాష్ట్రంగా, ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా, పేద ప్రజలకు అండగా నిలబడే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు, అదే విధంగా వివిధ జిల్లాలలో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసిన అధికారులకు, మా దివ్యాంగ సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజా పాలన వాణిని ప్రతిబింబిస్తున్న ప్రజా వాణి గురించి తెలియజేస్తూ కుటుంబ బంధాలను మరవద్దని, మానవీయ గంధాలను విడవద్దని సందేశం అందించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు కొంతమందికి ఈ వేదికన ఉపకరణాల పంపిణీ, ఆర్థోపెడికల్లీ హ్యాండ్ క్యాప్, చిప్పే దీపిక మోటరైజ్డ్ వెహికల్, తర్వాత ఈ వాహనంలో ఉన్న ప్రత్యేకత ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆర్థిక వికాసానికి దోహదం చేస్తుంది. దీపిక కొత్త కాంతితో వెలుగుతుంది. ఈరోజే ఆనరబుల్ సీఎం గారు మరొక అద్భుత అంశాన్ని లాంచ్ చేయబోతున్నారు. ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్. అదిగో హెల్మెట్ ఇవ్వడం ద్వారా కూడా మరి మన భద్రతను, మన బాధ్యతను గుర్తు చేశారు. ఈ సభ తర్వాత అరైవ్ అలైవ్ ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు. అదిగో కంగ్రాచులేషన్స్. ఆ చెల్లికి మీరంతా ఆశీర్వాదాలు అందించాలి. హాయిగా నవ్వుతలే, అందరూ నవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్షణం కూడా. తర్వాత లోకోమోటర్ డిజేబుల్ చెల్లాయి సఖీరా ఉన్నీసా, ఈ అమ్మాయికి మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్. కంగ్రాట్స్ దీపిక. అదిగో వాకింగ్ బిజినెస్, మనం వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని లేదా మొబైల్ లైబ్రరీ చూస్తాం. ఇది మొబైల్ బిజినెస్. లోకోమోటర్ డిజేబిలిటీని ఎదుర్కొని సఖీర్ ఉన్నీసా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చారు. తర్వాత గిరిజ రెడీగా ఉండాలి. నెక్స్ట్ గిరిజ. సఖీరా ఉన్నీసా మేడం ముబారక్. భాస్కర్ రాయ్ని గిరిజ, లోకోమోటర్ డిజేబుల్, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ ప్లస్ వీల్ చైర్స్. ఇందాకే అనుకున్నాం హైబ్రిడ్ వీల్ చైర్ అంటే బయట ప్రయాణాలకు ఉపయోగపడుతుంది, ఇంట్లో కూర్చొని పనిచేయడం. తర్వాత షిండే పురుషోత్తం రెడీగా ఉండాలి. గిరిజ గారికి శుభాకాంక్షలు. షిండే పురుషోత్తం మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్నారు. మీ బాధను ప్రజాపాలన ప్రభుత్వం గుర్తెరిగి మీకు అండగా ఉంటుందని బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ గివెన్ టు పురుషోత్తంజీ. తర్వాత బాలకృష్ణ రెడీగా ఉండాలి. వైకల్యం అంటే శారీరకం కాదు, వైకల్యం అంటే ప్రయత్న లోపం, వైకల్యం అంటే నైరాస్యం, వైకల్యం అంటే గట్టి సంకల్పం లేకపోవటం. దాన్ని అధిగమించి
ముందుకు సాగమంటోంది తెలంగాణ దివ్యాంగ